నంద్యాల పట్టణంలోని బయటిపేటలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి మహోత్సవాలు భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. కొలిచిన వారికి కొంగు బంగారమై పిలిస్తే పలికే దైవంగా భక్తుల పూజలు అందుకుంటున్న అమ్మవారి జయంతి వేడుకలకు పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు మరియు దివ్యాలంకరణలు నిర్వహించారు. దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. విచ్చేసిన భక్తాదులకు ఆలయ కార్యనిర్వహణ కమిటీ సభ్యులు ఘనంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళ అత్యంత శోభాయమానంగా నిర్వహించిన అమ్మవారి గ్రామోత్సవం భక్తులకు కనుల పండువగా సాగింది. మంగళ వాయిద్యాలు, ఆధ్యాత్మిక సంకీర్తనల నడుమ పురవీధుల్లో ఊరేగిన శ్రీ చౌడేశ్వరి దేవిని దర్శించుకొని భక్తులు తారక మంత్రాలు జపిస్తూ నీరాజనాలు అర్పించారు. ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వేడుకలు విజయవంతంగా ముగిశాయి. ఈరోజు నంద్యాల పట్టణంలో బయటిపేటలో వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమం భక్తులు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో విశేష పూజలతో ఈరోజు చేసుకోవడం జరుగుతోంది. ఈ అమ్మవారు నంద్యాల పట్టణంలో ఎంతో ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఈ అమ్మవారు కొలిచే వారికి కొంగు బంగారమై భక్తులు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ అమ్మవారు ఎంతో పవిత్రమైన, ఎంతో అందరికి కూడా నమ్మకమైనటువంటి అమ్మవారుగా పేరుగాంచింది. ఈ అమ్మవారిని నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలీలు, తొగటశాలీలు అందరూ కూడా, కుర్దిశాలీలు అందరూ కూడా చేనేత, ముఖ్యంగా చేనేత వాళ్లకు సంబంధించిన అమ్మవారిన ఈ పండుగను ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శ్రీ చెన్న శ్రీనివాసులు అధ్యక్షుని ఆధ్వర్యంలో వారి కమిటీ మరియు భక్తాదులందరూ కూడా కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా అమ్మవారు నిజంగా కొలువై ఉన్నటువంటి అమ్మవారు ఎందరికో సాక్షాత్తు ఆమె మహిమలు చూపించడం జరిగింది. ఆమె నమ్ముకున్న వారు ఏ కోరిక కోరుకున్న నెరవేరడం జరిగింది. అందుకే రోజు రోజు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమం కావచ్చు, సాయంత్రం జరిగే గ్రామోత్సవం కావచ్చు, ఎంతో ఘనంగా, ఎంతో నమ్మకంగా ప్రజలు పాల్గొంటూ విశేష పూజలు చేస్తూ అమ్మవారికి పూజా కార్యక్రమం నడుస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కూడా అమ్మవారి దయ నంద్యాల పట్టణ ప్రజలకందరికీ ఉండాలి. పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా కురియాలి, నంద్యాల ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఆషాఢ మాసం అమావాస్య రోజు చౌడేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమం పూర్వీకుల నుంచి ప్రతి సంవత్సరం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ప్రసాదించాలని, ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు. ఈ నంద్యాల పట్టణంలో ఈ బయటపేట వెలిసిన ఈ చౌడేశ్వరి దేవి మాతకు మన కులస్తులు ఏ కులం ఆయన గాని అందరూ కలిసి కట్టుగా మేము పని చేస్తున్నాము. అలాగే ఈ చౌడేశ్వరి మాత 6 తరాలుగా మా బయటపేటలో సేవ చేస్తూ ఉన్నారు. కనుక అందరూ మన అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని ఈ రోజు అమ్మవారి జయంతి కనుక అందరూ వచ్చారు. అందరూ భోంచేసి పోతున్నారు. కనుక ఇలాగే ప్రతి సంవత్సరం జరపాలని నా కోరిక. ఈ నంద్యాల పట్టణంలో చౌడేశ్వరి అమ్మవారి తెలిసినది ఇప్పుడు చేసే ప్రెసిడెంట్ 6వ తరం వాళ్ళు మా తాతలు, ముత్తాతలు, మామగారు, చిన్నాయన గారు అందరు తర్వాత 6వ తరం చిన్న శ్రీనివాస్ గారు చేస్తున్నారు. ఈ అమ్మవారు సాక్షాత్ కోరికలు కోరిన అమ్మవారు, కోరికలు నెరవేర్చడంలో మన నంద్యాల సాక్షాత్ అమ్మవారు ఉన్నారు ఇక్కడ. అందుకే అమ్మవారు దయ వల్ల అందరూ బాగున్నాము. ఈ అమ్మవారికి కులము లేదు, మతము లేదు, అన్ని మతాల వారు కూడా అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నారు.